ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. వివాహానికి ముందుగా యవనస్తులైనటువంటి పురుషులు గాని, స్త్రీలు గాని చాలా సౌమ్యంగా, చాలా చక్కగా ఉంటారు. వివాహమైన తర్వాత వారిలో ఉన్నటువంటి క్రూరత్వం, వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, ప్రాణమును విసిగించేటువంటి జగడగొండి లాంటి స్త్రీలతో, అలాంటి భార్యలతో గడిపే కంటే, అలాంటి భర్తలతో గడిపే కంటే అరణ్య భూమిలో ఒక మూల నివసించుట మేలు అంటూ ప్రసంగి రాసినటువంటి, పరమగీతాలు రాసినటువంటి సొలొమోను గారు ఇక్కడ రాస్తున్నారు. మరది అతని అనుభవం కూడా అయ్యుండొచ్చు. చాలా మంది భార్యలు కుటుంబాలలో ఈ యొక్క పేరుకు తగినట్లుగా జీవిస్తూ ఉంటారు. ప్రాణమును విసిగించే జగడగొండిగా. నిజంగా ఇలాంటి వారి వలన భర్తలకు సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. పైపెచ్చు టెన్షన్, భయము. వారి ఇంటికి రావడానికి కూడా బెదిరిపోతూ ఉంటారు. ఏ విషయంలో ఈరోజు గొడవ పెడతదో, ఏ విషయంలో ఈరోజు ప్రాణాన్ని విసిగిస్తదో అంటూ ఎక్కడెక్కడికో తిరుగుతూ ఇంటికి రాకుండా అలా మిగిలిపోతూ ఉంటారు. కొన్నిసార్లు బైబిల్ చెప్తుంది, గయ్యాళి అయిన భార్యగా, ప్రాణాన్ని విసిగించే జగడగొండిగా జీవించకూడదు. అలాంటి జీవితాలు గనక భార్యలకుంటే ఆ భర్తల యొక్క జీవితం నరకప్రాయమే. వారికి ఇల్లు కంటే అరణ్యమే మేలంట. మరి ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రియ భార్యలారా, మీరెలా ఉన్నారు? మీ భర్తలను విసిగించకండి. జగడగొండులుగా ఉండబాకండి. సారాయి అనే పేరుకు జగడగొండి. కానీ దేవుడు ఆమెను సారాగా మార్చాడు. సారా అనగా రాజకుమార్తె. మార్పొచ్చింది. మార్పు రావాలి. భర్తలను విసిగించకూడదు. భార్యలను విసిగించకూడదు. జగడగొండులుగా జీవించకూడదు. ప్రేమ కలిగి జీవించాలి. ఓర్పు కలిగి జీవించాలి. ప్రతి చిన్నదానికి భర్తను విసిగించకూడదు, ఏడిపించకూడదు. పైకి బానే ఉంటారు కానీ లోపల లోపల భర్తను ఎంత అరెస్ట్ చేస్తూ ఉంటారు. నీ భర్త ఆరోగ్యంగా ఉంటే, నీ భర్త ఆనందంగా ఉంటే నీకే క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. నీ భర్త యొక్క క్షేమమే నీ క్షేమం. నీ భర్తను సుఖపెట్టుట, నీ భర్తను సంతోషపెట్టడం నేర్చుకో. కుటుంబానికి శిరస్సు భర్త కాబట్టి శిరస్సుగా ఉండవలసిన ఆ భర్తను దయచేసి బాధ పెట్టద్దు. ఆ భర్తను ప్రేమించు. ఒకవేళ నీ భర్త త్రాగుబోతూ, తిరుగుబోతూ, లోకస్తుడైతే అయినప్పటికీ ప్రేమించి ప్రభు మార్గంలోకి తీసుకురా. ఒకవేళ అతడు అలాంటివి లేకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత నువ్వు అతన్ని విసిగిస్తున్నావా? అది మంచిది కాదు. వాళ్ళ ఇంటి వారి విషయంలోనో, ఆర్థిక విషయాల్లోనో, లేకపోతే ఏదో చీటికి మాటికి ప్రతిదానికి గొడవ పెట్టుకుంటూ, ప్రతిదానికి అసమాధానం కలిగిస్తూ, ప్రతిదానికి గొడవలు కలిగిస్తూ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ప్రాణమును విసిగించే వారిగా కాక, చెగడగుండులుగా కాక, ప్రాణాన్ని ప్రేమించేవారిగా, భర్తను ప్రేమించేవారిగా, అర్థం చేసుకునేవారిగా, సమాధానాన్ని సృష్టించేవారిగా జీవిస్తే అలాంటి కుటుంబాలు చక్కగా వర్ధిల్లుతాయి.